గైస్, ఈరోజు నేను మీకు మన అమ్మమ్మల కాలం నాటి జ్యూసీగా కలర్ఫుల్గా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి మక్మల్ పూరీలు చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు అంటే 250 గ్రాముల మైదా పిండి, అలాగే చిటికెడంత ఉప్పు, చిటికెడంత ఫుడ్ కలరు వేసుకొని 50 గ్రాముల కాచుకున్న నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక అరకప్పు పుట్నాల పప్పులు, అరకప్పు కంటే కొంచెం తక్కువ చక్కెర వేసుకొని 2-3 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు అంటే 1/2 కిలో అంటే 250 గ్రాముల చక్కెర వేసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసేసుకొని చక్కెర అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తురుముకున్న కొబ్బరి అలాగే గసగసాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా తుంచుకోవాలి. తర్వాత పొడి పిండి చల్లుకొని వీటిని పూరీలాగా మీడియం సైజు పూరీలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఈ ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నిటిని వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. మక్మల్ పూరీలు అంటే పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకని మనం మెత్తగానే వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మెత్తగా ఫ్రై చేసుకున్న పూరీని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకొని ఒకవైపు మాత్రమే పాకం అద్దేలా చేసేసుకొని ఒకవైపు మాత్రమే అద్దుకోవాలి. తర్వాత వెనకమ్మడి ఇంకొక ప్లేట్లోకి అది తీసి ఈ పూరీ మధ్యలోకి స్టఫింగ్గా మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పుట్నాలు పొడి ఉంది కదా, దాన్ని వేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పైన తురుముకున్న కొబ్బరి గసగసాలు చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మి టేస్టీ పాతకాలం నాటి జ్యూసీ మక్మల్ పూరీలు రెడీ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.